మన జీవితంలో సమయము సందర్భము అని రెండు అతి ముఖ్యమైన విషయాలు మాట్లాడతాం. అంటే ఏ సమయంలో ఏం చెయ్యాలి, అలాగే ఎలాంటి సందర్భంలో ఎలా రియాక్ట్ అవ్వాలి, చాలా ముఖ్యం కదండి. సో దీనికి ఉదాహరణగా నేను వ్లాదిమిర్ పుతిన్ని చూశాను, అలాగే మన నరేంద్ర మోదీ, జయశంకర్ గారు. సో వీళ్ళని అబ్జర్వ్ చేసినప్పుడు కరెక్ట్గా వీళ్ళు ఒక ప్లాన్ ప్రకారమే ప్రతి ఒక్క పని కూడా, అంటే ఏ టైంలో ఏం చెయ్యాలి బాగా తెలిసి ఉంటుంది వీళ్ళ. ఇప్పుడు ఒక షాకింగ్ అనాలిసిస్ చూడండి. నేను గమనించింది, ఇవాళ వరల్డ్ మీడియా మొత్తము కూడా వాళ్ళ ఫోకస్ను డొనాల్డ్ ట్రంప్ గారు చైనా యాత్ర, అవునా? సో ఈయన వెళ్ళి షీ జిన్పింగ్ని కలుస్తున్నారు. సో ఏం జరగబోతుంది? వరల్డ్లో నంబర్ 1 బోగస్ ఎకానమీ, అలాగే నంబర్ 2 బోగస్ ఎకానమీ. అదేంటండి బోగస్ అంటున్నారు అంటే అంతే కదండి. మీ ఆదాయము 30 ట్రిలియన్ అమెరికన్ డాలర్స్, మీ అప్పులు ఆల్మోస్ట్ 40 ట్రిలియన్ దాకా వచ్చింది. సో మీ అప్పులను కూడా మీరు జీడిపిగా చూపిస్తే, చైనా వాడు కూడా అంతే కదండి. ఇప్పుడు వీడు వరల్డ్ బ్యాంక్ వద్ద తీసుకున్న అప్పులను తన జీడిపిలో చూపిస్తాడు. ఇంకా నిజం చెప్పాలి అంటే 7 ట్రిలియన్ అమెరికన్ డాలర్స్ బ్యాడ్ డెట్స్ అండి. అంటే చైనా ఇచ్చిన ఈ అప్పులు తిరిగి రావు. అది మీరు పాకిస్తాన్ అనండి, అలాగే అమెరికాకి ఇచ్చిన అప్పులు కూడా తిరిగి రావు. కానీ దీన్ని కూడా వాడు జీడిపిలో చూపిస్తాడు. ఎంత? 7 ట్రిలియన్ అమెరికన్ డాలర్స్ మాట్లాడుతున్నాడు. అంటే దాన్ని మైనస్ చెయ్యాలి, అప్పుడు వీడి ఒరిజినల్ జీడిపి బయటపడుతుంది. చేస్తాడా? చెయ్యడు. సో ఇప్పుడు వీళ్ళు కలుస్తున్నారండి. కలిసినప్పుడు మీరు గమనించారనుకోండి, మీకు షీ జిన్పింగ్కి డొనాల్డ్ ట్రంప్ యొక్క ఆ మెంటాలిటీ బాగా అర్థమైనట్టుంది. సో ఇప్పుడు వీళ్ళు కలిసి ఏం చేస్తారు అంటే డైరెక్ట్ వార్నింగ్ అండి. తైవాన్ విషయంలో అమెరికా కలగజేసుకుంటే ఇది యుద్ధమే, మనము మంచి స్నేహితులుగా ఉండాలి, శత్రువులుగా కాదు. కాబట్టి తైవాన్ విషయంలో నువ్వు కలగజేసుకోకు. మరి వీడు ఇంటర్ఫేర్ అవుతాడా అవ్వడా అంటే, అమెరికా గురించి తెలిసిన వాళ్ళు, మీకు నాకు బాగా తెలుసు కదండి. ఇప్పుడు యుఏఈ అన్నాడు, తీసుకువెళ్ళి ఆయుధాలు అమ్ముకున్నాడు. అలాగే సౌదీ అరేబియా అన్నాడు. ఖతార్లో అయితే ప్రపంచంలో ఎవరీ చూడని రేడార్ సిస్టమ్ని పెట్టాను, అత్యంత శక్తివంతమైన ఏడిఎస్ను పెట్టాను, బోల్డ్ అంత డబ్బులు తీసుకొని. ఏమైందండి? ఇరాన్ వాళ్ళు కొడుతూనే ఉన్నారు కదా, వెళ్ళి పడుతూనే ఉన్నాయి కదా. డ్రోన్లు అనండి, మిజైళ్ళు అనండి, పడుతూనే ఉన్నాయి కదండి. ఎందుకు ఆపలేకపోయాడు? మీకు ఒక సందర్భము వచ్చినప్పుడు వాడుకొని వదిలేస్తాడు. సో ఇప్పుడు తైవాన్కి 11 బిలియన్ అమెరికన్ డాలర్స్ వర్త్ ఆఫ్ అస్త్రాలు ఇచ్చేసాడు, అయిపోయింది, డీల్ అయిపోయింది. రేపు చైనా వాడు బెదిరించాడు అనుకోండి, పారిపోతాడు అమెరికా వాడు, నీ చావు నువ్వు చావరా అని వెళ్ళిపోతాడు. చూస్తున్నాం కదా. రియల్గా ఒక ఈరాన్ లాంటి దేశముతోనే యుద్ధము చేయలేని వాడు వీడు వెళ్ళి తైవాన్ని డిఫెండ్ చేస్తాడా? చేసే అవకాశం ఉంటుందా? లేదు. సో ఇది వీళ్ళ తీరు. షీ జిన్పింగ్కి కూడా తెలుసు కాబట్టి బెదిరించాడు. ఇది అట్టర్ ఫ్లాప్ అండి. వీళ్ళు ఇద్దరు ఇప్పుడు ట్రంప్ వెళ్తున్నప్పుడు ఎంతెంత మంది ఎగ్జిక్యూటివ్స్ని, ఈలాన్ మస్క్ని కూడా ఇన్వైట్ చేశాడండి. మీకు బ్లాక్ రాక్ యొక్క సిఈఓ, బ్లాక్ స్టోన్ సిఈఓ, ఇలా దిగ్గజ వ్యాపారులు వీళ్ళందరూ ట్రంప్తో చైనా వెళ్ళారు. షీ జిన్పింగ్ వేటిని పట్టించుకోలేదండి. నాకు తైవాన్ కావాలి, వీళ్ళ విషయంలో నువ్వు ఇంటర్ఫియర్ అవ్వకు, స్ట్రాంగ్ వార్నింగ్. ట్రంప్కి ఏం అర్థం కాలేదు, ఏంటి ఇలా మాట్లాడుతుంది, ఇంతే, ఇదే విషయము, గెట్ అవుట్. సో ఇప్పుడు మనము చూడాల్సిన విషయం మే 13 అండి, 13, 14, 15 ట్రంప్ గారి చైనా యాత్ర. ఇదే టైంలో మోదీ గారి ప్లాన్ చూడండి. మే 13, 14, 15 ఇక్కడ భారత్లో ఢిల్లీలో బ్రిక్స్ సబ్మిట్, సేమ్ డేట్. అంటే మీడియా అంతా దాని గురించి ఆలోచిస్తున్నప్పుడు ఒక్కసారి ఫోకస్ని ఇటు ఢిల్లీ వైపు వీళ్ళు తిప్పేశారు మోదీ గారు, జయశంకర్ గారు. ఇందులో ఒక గమ్మత్తైన విషయం ఏమిటంటే, సరిగ్గా మీకు డొనాల్డ్ ట్రంప్ ఎప్పుడైతే షీ జిన్పింగ్ని కలుస్తాడో ఇదే టైంలోనే ఈరాన్ యొక్క ఫారిన్ మినిస్టర్ అబ్బాస్ ఆరగ్చి అంటాం చూసారా, ఇతన్ని రమ్మన్నారు. వీళ్ళు ఎలా రమ్మన్నారంటే వరల్డ్ మీడియా బ్లూంబర్గ్లో హెడ్లైన్స్లో రాసే విధంగా, ఈయన వస్తున్న విమానం ఉంది చూసారా,
మీనబ్ 168 అని పేరు పెట్టారు. ఇదంతా నాకు తెలిసి జయశంకర్ గారి ప్లానేనండి. నువ్వు సరిగ్గా పలానా రోజురా, పలానా టైంకి, ఇదే అంటాను, టైమింగ్, యు ఆర్ ఆల్ అబౌట్ టైమింగ్. ఈ టైంలో రా, ఈ విమానానికి మినాబ్ 168 అని పేరు పెట్టు. ఏంటండి ఈ పేరు? మీకు షాజరా తాయిబా ఎలిమెంటరీ స్కూల్ అంటారండి. ఎక్కడ ఉంటుంది ఇది? మినాబ్ అనబడే ప్రాంతంలో. సో అమెరికా వాడు టామాహాక్ మిజైల్ వాడి ఈ స్కూలు మీద దాడులు చేశాడు. 168 మంది చిన్నారులు, పసి కందులు అని రిపీట్, చిన్నారులు, స్కూల్కి వెళ్ళే అమ్మాయిలు, వీళ్ళ ప్రాణాలు తీశారు. వీళ్ళు అమెరికా వాడు వీళ్ళ ప్రాణాలు తీశాడు. సో దీనిని ప్రపంచానికి చెప్పు. సో ఇప్పుడు ఇరాన్ వాళ్ళు భారత్ యొక్క ఓడల మీద దాడులు చేసి ఇవన్నీ మాట్లాడారు కదా. సో ఈ బ్రిక్స్ సబ్మిట్కి ఇరాన్ ఫారిన్ మినిస్టర్ ఎలా వస్తున్నాడు? ఢిల్లీకి వస్తున్నాడు. మోదీ గారు స్పెషల్ అపాయింట్మెంట్ ఇచ్చారు. మామూలుగా కలవడండి ఈయన, ఒక ఫారిన్ మినిస్టర్ని మోదీ గారు కలవడం ఉండదు. అలాంటిది ఇతనికి, అబ్బాస్ ఆరంగిచ్చికి స్పెషల్ అపాయింట్మెంట్ ఇచ్చి మాట్లాడడం. సో వరల్డ్ మీడియాను మన వైపు తిప్పుకోవడం. అక్కడ ట్రంప్, షీ జిన్పింగ్ నథింగ్ అండి, ఏమీ జరగడం లేదు. మీకు షీ జిన్పింగ్ బెదిరించడమే తప్ప ట్రంప్ అనుకున్న ప్లాన్ ప్రకారము అక్కడ ఏమీ జరగలేదు. నేను తాయివాన్ని డిఫెండ్ చేస్తాను, నువ్వు జాగ్రత్త, ఇవన్నీ చెప్పాలనుకున్నాడు. ఇమీడియట్ కట్ ఆఫ్. ఒరే నువ్వు మాట్లాడకు, రావాలి అనుకున్నా వచ్చావు, చెప్పేసి వెళ్ళిపో, నువ్వు అమెరికా అధ్యక్షుడివే అవ్వచ్చు, నేను ఏమి ఎక్కడ అంటే ఇక్కడ బ్రిక్స్ సబ్మిట్, బ్రిక్స్ కరెన్సీ ఇది చాలా ముఖ్యమని చైనా నుంచే సంకేతాలు. సో ఇక్కడ ఏం జరుగుతుంది? ఇరాన్ ఫారిన్ మినిస్టర్ విమానానికి మీనబ్ 168 అని పేరు పెట్టారు. అమెరికా యొక్క అరాచకాలను చూడండి. మేము మా జీవితాలు, మా పిల్లలు, వాళ్ళ చదువులు అనుకున్నప్పుడు ఇంతంత పెద్ద మిజైళ్ళు స్కూళ్ళ మీద వేస్తారా? డైరెక్ట్గా అండి, భారత్లో, ఢిల్లీలో. మరి ఇదంతా మాట్లాడకూడదని చెప్పాలి కదా. చెప్పడము కాదు, మోదీ గారు ఇరాన్ ఫారిన్ మినిస్టర్కి అపాయింట్మెంట్ ఇచ్చి నువ్వు రా, ఇక్కడ మాట్లాడదాము, ఇంకొక టైమింగ్ చెప్పమంటారా? ఎలా ఉందో చూడండి. నాకైతే బాబాయ్ వీళ్ళ ఆలోచనలు ఏంటి? ఈ జయశంకర్ గారు, మోదీ గారు వీళ్ళ ఆలోచనలు చూశారనుకోండి, అక్కడ వాడు ఇస్లామిక్ నాటో అని, మళ్ళీ ఎవరు? పాకిస్తాన్ యొక్క డిఫెన్స్ మంత్రి ఖ్వాజా ఆసిఫ్, మేము ఇస్లామిక్ నాటోని ఎస్టాబ్లిష్ చేస్తున్నాము, మాతో పాటు అంటే పాకిస్తాన్తో పాటు సౌదీ అరేబియా, టర్కీ, ఖతార్ కూడా ఉంది. ఈ దేశాలు కలిసి ఇస్లామిక్ నాటో అంటే మీకు తెలుసో తెలియదో, ఇజ్రాయెల్ యొక్క ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు, ఈయన మొన్న యుఏఈ వెళ్ళారు. యుఏఈని మన వైపు తిప్పేసుకుంటున్నామంటే, సౌదీ అరేబియాతో శత్రుత్వము, నువ్వు పూర్తిగా మాతో ఉండు, వాళ్ళ పతనాన్ని కళ్ళ ముందు చూస్తావు చెప్తున్నాం. మరి ఇజ్రాయెల్ పిఎం కదండి వెళ్ళారంటే, ఇవాళ మోదీ గారు మళ్ళీ యుఏఈ వెళ్తున్నారు చూడండి. సో ఇదంతా మీరు గమనించారు అనుకోండి, అప్ప ఇలా ఉంటుందా వీళ్ళ టాక్టిక్స్? సో ఇలా వీళ్ళు ఆలోచిస్తారా? బెంజమిన్ నెతన్యాహు యుఏఈ వెళ్ళడము, ఇవాళ మోదీ గారు మళ్ళీ యుఏఈ వెళ్ళడం, ఏమిటండి ఇది అంటే వీళ్ళు ఒక కొత్త ఫ్రంట్ని తయారు చేస్తున్నారండి. అంటే అక్కడ ఒక పాకిస్తాన్ అన్నారు అనుకోండి, మనం నిలబడతాం. ఇప్పుడు అక్కడ టర్కీ అన్నారు అనుకోండి, ఇజ్రాయెల్ వచ్చి నిలబడుతుంది. సౌదీ అన్నప్పుడు యుఏఈ ఉంటుందండి. ఇదే గేమ్. సో ఇప్పుడు ఇది ఒక కొత్త రకమైన ఫ్రంట్ను వీళ్ళు క్రియేట్ చేస్తున్నారు. మరి ఇందులో రష్యా ఎవరి వైపు అంటే, ఆటోమేటిక్గా బ్రిక్స్కు వచ్చిన వాళ్ళ ఫారిన్ మినిస్టర్ ఏమన్నారు? మేము భారత్ను డిఫెండ్ చేస్తాము, ఎనీ స్టేజ్ మేము భారత్ను డిఫెండ్ చేస్తామని చెప్పేసి రష్యా యొక్క ఫారిన్ మంత్రి చెప్తున్నప్పుడు, ఇదంతా ఏమిటి? యు ఆర్ వాట్ బికాస్ ఆఫ్ యువర్ టైమింగ్ అండి. మీ టైమింగ్ ఎలా ఉంటుందో దాని ప్రకారమే రిజల్ట్ ఉంటుందనేది ఇప్పుడు కూడా మనం ప్రూవ్ చేయగలిగాము. మరి వీటిని మీరు గమనించారా? మీకేమనిపిస్తుంది? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.